ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ ఉషోదయ వాక్కి మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినానికే మీ కొరకు దేవుడు నా మనసులో పెట్టినటువంటి వాక్యాన్ని మీ కొరకే నేను చదివి వినిపిస్తాను. పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి అపోస్తల కార్యములో నుంచి మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రండి, మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అపోస్తల కార్యములు తీయండి. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ మాటను ఒకసారి చూడండి. అక్కడ ఒక చక్కని మాట ఉంది. మీరు ఒక సంఘానికి వెళుతున్నారు, ఒక మందిరానికి వెళుతున్నారు. మరి ఆ మందిరము లేదా ఆ సంఘములో సభ్యులు ఎప్పుడు ఒకే విధంగా ఉండటం అది దేవుని చిత్తం కాదు కదా. ఇప్పుడు మీకు ఒక అబ్బాయి పుట్టాడు లేదా అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా మరుగుజ్జుగా ఉండాలని నువ్వు ఎప్పుడు కోరుకో కదా. ఆ నీ బిడ్డ యొక్క ఎదుగుదల కోరుకుంటావు. పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు వెళుతున్న సంఘం వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంటాడు. అలాగే సంఘం ఎప్పుడు కూడా విస్తరించబడాలి. అపోస్తుల కార్యంలో చూడగలిగితే యెరూషలేములో ఉన్నటువంటి సంఘమట అది నానాటికి అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. అలాగే ఈరోజు అదే అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచుండెను. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచుండెను. ఎప్పుడైనా సరే ఒక సంఘంలో ఏం జరగాలంటే విస్తరణ కనబడాలి, అభివృద్ధి కనిపించాలి. విస్తరణ కలగలేదు అంటే, అభివృద్ధి కలగలేదు అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఇలా అభివృద్ధి పొందినటువంటి సంఘం ఎక్కడైనా ఉందా? విస్తరించబడినటువంటి సంఘం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అంటే ఉంది అని నేను చెప్పడానికి ముందుకు సంతోషిస్తున్నాను. ఆ సంఘం ఎక్కడుందా అంటే రెండు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళితే అక్కడ ఒక సంఘం ఉంది. అది పౌలు గారు స్థాపించినటువంటి సంఘము. అది బెరయా సంఘం అంటారు. ఆ బెరయా సంఘం అట తెస్సలోనికైలకు ఉన్నటువంటి సంఘం కంటే ఈ సంఘం గొప్ప ఘనమైన సంఘం అని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం ఉంది. అక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే తెస్సలోని సంఘం కంటే బెరయా సంఘంలో ఎక్కువగా ఘనులు ఉన్నారంట. దేవుణ్ణి ఘనపరిచే సంఘంగా ఉందంట. తెస్సలోని సంఘం పెద్దది, బెరయా సంఘం చిన్నది. చిన్నదైనప్పటికి కూడా దేవుడు ఘనపరిచే విషయంలో వీళ్ళు గొప్పవారుగా ఉన్నట్లుగా లేఖనములు సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా దేవుడు క్వాంటిటీ చూడడు, క్వాలిటీ చూస్తాడు. అనగా సంఖ్యను చూడడు కానీ సంగతి చూస్తాడు. ఒక మాట చూడండి, లోకంలో ఒక లోకోక్తి ఉంటుంది. గంపెడు ఇనప ముక్కల కంటే కాసు బంగారం గొప్పది అంటారు కదా. యొక్క వేమన ఒక పద్యం కూడా రాస్తాడు. ఏమని పద్యం రాస్తాడు మీకు తెలుసు కదా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. అంటే ఆవు పాలంట ఒక గరిటెడైన చాలు, చక్కగా తాగొచ్చు. కానీ కడవ నిండా అనగా కొండ నిండా ఒకవేళ ఆ యొక్క కరము అంటే గాడిద పాలు ఉంటే అవి నువ్వు తాగలేవు కదా. పట్టి కలుగు కూడు పట్టెడైనను చాలు. అర్థమైందా? కొంచెం అన్నైనను మంచి అన్నం అయితే అది చాలు. అంతేకాదు కానీ కడవడైననేమి కరము పాలు అని అంటాడన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించుకొని మన జీవితంలో స్వచ్ఛత దేవుడు కోరుకుంటాడు, క్వాలిటీ కోరుకుంటాడు. ఉన్నవాళ్ళు ఎంతమంది కాదు కానీ వాళ్ళు క్వాలిటీ కావాలి. మరి మన సంఘం వృద్ధి పొందుతుందా? మీరు వెళుతున్న సంఘం వృద్ధిలోకి వస్తుందా? మీరు వెళుతున్న సంఘంలో అది అభివృద్ధి పొందాలని నీ వంతుగా నువ్వేం ప్రయోజనం నీ ప్రయత్నం చేస్తున్నావు నీ ప్రభు పేరట సార్వత్రిక సంఘమా మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బెరయా సంఘాన్ని చూడగలిగితే అక్కడ వాక్యం అంటుంది, పేరు ప్రఖ్యాతులు గాంచిన విషయంలో పేరు ప్రఖ్యాతులు గల ఘనులున్న సంఘం అంటది. ఘనులున్న సంఘము. ఎవరున్నారు? ఘనులు. ఆ సంఘానికి అంత ఘనత రావటానికి కారణం ఏమిటి? ఆ సంఘంలో ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారని మీరు ఆలోచన కలిగితే ఒక 2-3 విషయాలు మీ ముందు నేను ఉంచబోతున్నాను. ఆ బెరయా సంఘాన్ని ఎందుకు ఘనులుండే సంఘము అన్నారు? మరి నువ్వు వెళుతున్న సంఘం ఆ గనులను సంఘంగా తీర్చిదిద్దబడాలంటే నీవు ఆ సంఘంలో ఎలాంటి స్వభావం కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు
ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రండి వాక్యములకు వెళదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం చూడగలిగితే అక్కడ వాక్యం ఉంటుంది, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. కలహమునకు దూరంగా ఉండేటటువంటి వారంట, అలా ఉన్నవారట ఘనతనిస్తాడు దేవుడు. కలహము అనగా పోట్లాట, కలహం అంటే గొడవలు, కలహం అంటే యుద్ధాలు. కొంతమంది ఎలాగుంటారంటే లేని వార్తను పుట్టించి ఈ కుటుంబం నుంచి ఆ కుటుంబం, ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబం, వాళ్ళ పనే అది తెలుసా ప్రియులారా? నువ్వు ఏదైతే ఇతరుల కుటుంబాలు విత్తుతున్నావో ఈరోజు నీ కడుపు పొంగు తీరొచ్చు. లేకపోతే ఒక కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాను, నేను అనుకున్నది సాధించాలని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, మోసపోకు, దేవుడు ఎక్కిరించబడడు. నీవు నీ చేతులతో వాళ్ళ కుటుంబాల మధ్య నిప్పులు వేస్తున్నావు. తదుపరి కొద్ది రోజుల తర్వాత దేవుని చేతిలో నీ కుటుంబంలోనే ఆ నిప్పులు కుంపటి కురవబోతుందన్న సంగతి నువ్వు మర్చిపోకు తమ్ముడా, చెల్లమా. జాగ్రత్త. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు కదా. కాబట్టి లేని వార్తను పుట్టించి 2 కుటుంబాల మధ్యలో తగాద పెట్టి సంతోషిస్తున్నావు చూసావా? అది చాలా ప్రమాదంతో కూడుకున్న పని. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసేవేమో, అలాంటి ప్రయత్నం చేస్తే ప్రభు సన్నిధిలో నువ్వు క్షమాపణ అడిగి నువ్వు ఆ 2 కుటుంబాల సమాధానపరచడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. బెరయా కుటుంబంలోనట కలహమే లేదట, కలహాలకి దూరంగా ఉండేవారట. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? ఈ కులం వాళ్ళు ఒక గ్రూపు, ఆ కులం వాళ్ళు ఒక గ్రూపు, లేదంటే ఈ పురుషులందరూ ఒక గ్రూపు, స్త్రీలందరూ ఒక గ్రూపు, లేదంటే చదువుకున్న వాళ్ళందరూ ఒక గ్రూపు, చదువుకోలేని వాళ్ళందరూ ఒక గ్రూపు, లేదంటే ఒక రకమైన జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక గ్రూపు, ఒక రకం జాబ్ చేస్తున్నటువంటి వారు ఒక గ్రూపు. ఏమండి, ఈ గ్రూపీజాలన్నీ పోయి ఒక్కగా కలిసికట్టుగా ఒక్క శరీరంగా క్రీస్తు శరీరంగా ఉండాలని కోరుకొని ఒక సంఘంగా దేవుడు ఏర్పాటు చేస్తే ఈ గ్రూపీజాలేంటి? ఏమంటే మరలా ఈ సంఘంలో మరలా వేరే పాస్టర్ గారు వాళ్ళు చెప్పిన మాట వింటారని వీళ్ళు అంటారు, వీళ్ళు చెప్పిన మాట వింటారు వాళ్ళంటారు. మీ మధ్యలో సేవకుడు ఎంత నలిగిపోతాడు కదా. మీ 2 పిల్లలు ఉంటారు, లేదా 3 పిల్లలు ఉంటారు, లేదా 4 పిల్లలు ఉన్నారనుకోండి. 2 పిల్లల మధ్యలోనే మీరు ఒక్కొక్కసారి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన తగాదని ఇప్పలేరు కదా. ఒక సంఘానికి సేవకుడికి అనేక కుటుంబాలు దేవుడు అప్పగిస్తాడు కదా. నీదొక గ్రూప్ అంటే మీ ఇద్దరిని మరలా సమాధానపరచడానికి ఆ సేవకుడికి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఎంత గాయం ఉంటుంది తెలుసా? ఎంత శ్రమ ఉంటుంది. మీ గొడవల్ని విప్పటానికే సేవకుడికి సరిపోతుంటే ఇక వాక్యాన్ని మీకు ఏమి వివరిస్తారు, ఏం సిద్ధపరుస్తారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజుకని నీ మనసు మార్చుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంఘం విస్తరించబడడానికి కారణం నువ్వే, విస్తరించబడకపోవాలనే కారణం నువ్వే. నీ చేతుల్లో నీ సంఘం విస్తరణ ఉంది. ఈరోజైనా నీ కళ్ళు తెరుచుకొని నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నా సంఘం విస్తరించబడాలంటే నేనేం చేయాలి? నా వంతుగా నీ ప్రయత్నం చేయాలని నువ్వు అడుగు. ఈ సంవత్సరం దేవుడి సంఘానట దేశం నలుమూలలు విస్తరించబోతున్నాడు. కుడికి ఎడమకి విస్తరించబోతున్నాడు. నీ గుడారపు స్థలాన్ని విస్తరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో ప్రార్థన, ఆ యెరూషలేము సంఘం విస్తరించబడడానికి కారణం ఈ బెరయా సంఘమే. కారణం ఏంటంటే వాళ్ళు నిరంతరం కూడా దేవుడిని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉండేవారు. రెండవదిగా చూస్తే వాళ్ళు అలా ఘనత కారణం ఏంటంటే కలహానికి దూరంగా ఉండేవారు, సమాధానంగా ఉండేవారు, నెమ్మదిగా ఉండేవారు, గద్దింపు లక్ష్య పెట్టేవారు, వినయ మనస్సుతో ఉండేవారు, వాక్యాన్ని అంగీకరించేవారు ఆసక్తితో. ఆ వాక్యాన్ని అంగీకరించిన సంఘం, వాక్యము అలా ఉందో లేదో లేఖనాలు ప్రతిరోజు పరిశోధించిన సంఘం, అనేకుల్ని సంఘంలోకి విశ్వాసులుగా చేర్చినటువంటి సంఘం, అనేకుల్ని ప్రభుయందు విశ్వసించేటట్లుగా ప్రోత్సహించేటట్లు ప్రోద్బలం చేసేటటువంటి అలా ప్రవర్తించినటువంటి సంఘస్థులు ఈ సంఘం. అలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలని సంఘంలో అనేకులు సంఘంలోకి చేర్చబడతారు. బెరయా సంఘంలోని విశ్వాసుల వలె బలం పొందుకొని నీ వంతుగా సంఘం కొరకు నువ్వు పాటుపడు. నీ సంఘం అభివృద్ధి పొందుతుంది. అట్టి కృపా క్షేమములు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నువ్వు సంఘ విస్తరణ కోసం నువ్వు పాటుపడు. నీ కుటుంబ విస్తరణ కోసం పరిశుద్ధాత్మలో దేవదూతను పంపిస్తారు. అట్టి కృపా క్షేమము దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ ఉషోదయ వాక్యకై మీరు అప్పగించినటువంటి పనులు నమ్మకంగా పనిచేయడానికి కృప చూపించండి. ఎంతమంది అయితే నీ బిడ్డలు నాయన ఈ వాక్కులు వింటున్నారు తండ్రి, వారి కుటుంబాల్లో తండ్రి బెరయా సంఘస్థులకున్న విశ్వాస్యత దయచేయండి, ఆ పట్టుదల దయచేయండి, ఆ నిబద్ధత దయచేయండి, ఆ యొక్క నియమము దయచేయండి, ఆ యొక్క ఆలోచన దయచేయండి, ఆ ఆసక్తి దయచేయండి.
అయా ప్రభా ఆ ఆసక్తి వల్ల అనేకులు ప్రభా నేను నా సంఘాన్ని వృద్ధులకు తీసుకుంటాను, అనేకులు చేర్చుతానని అటువంటి గొప్ప అటువంటి దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ ఉదయకాల సమయంలో నీ కృపాక్షేమములు కుటుంబాలన్నింటికీ దయచేయమని, ఈ యొక్క పరిచర్యను నానాటికి విస్తరించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానమును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. అనుదినము ఈ యొక్క ఉషోదయ వాక్కును వీక్షించండి, సంతోషించండి. మే గాడ్ బ్లెస్ యూ. మరిన్ని విషయాలతో రేపు ఉదయాన్నే కలుసుకుందాం. ఆమేన్.